ప్రతి పనికి ప్రిపరేషన్ అవసరం. ప్రిపరేషన్ అవుతాం కూడా. మనం ఎల్లుండి ఎగ్జామ్ అవుతుందంటే ఏం చేస్తాం మనం? ఒక ప్యాడ్, 2 పెన్నులు, ఒక పెన్సిల్, ఎరేజరు అన్నీ ఉన్నాయా లేదా 1కి 10 సార్లు చెక్ చేసుకుంటాం. అన్నిటికీ మించి హాల్ టికెట్. ఇదంతా ప్రిపరేషన్. మళ్ళీ అది రాయడానికి ఎన్ని రోజులు బట్టి చదువుతామండి? సంవత్సరం చదువుతాం ప్రతిరోజు. అంత ప్రిపరేషన్ ఉంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఇది పెద్ద విషయమే కదా అని అనుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే ఈ విషయం కంటే కూడా పెద్ద విషయం ఏదీ లేదు. ఈ లోకంలో మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతామండి? 60 ఇప్పుడున్న పరిస్థితులు బట్టి. ఇంకొంచెం ఏదో బలం ఉంటే 70. ఈ 80 సంవత్సరాల కోసం నువ్వు ప్రతిరోజు ఎంత ప్రిపేర్ అయితే, యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన రక్తంలో కడగబడిన మన అందరం కూడా ఆయనతో పాటు ఎన్ని రోజులు బతకాలండి? యుగ యుగాలు ఆయనతో బ్రతకాలి. హల్లెలూయా. 100 years కాదు, యుగ యుగాలు దేవునితో మనం బ్రతకాలి. అలాంటి యుగ యుగాలు ఆయనతో బ్రతకాలంటే ఎంత ప్రిపరేషన్ కావాలి. మరి దానికి నీ ఆత్మీయత లేదా నీ ఆత్మీయ ప్రిపరేషన్, నీ సిద్ధపాటు ఎలా ఉంది? నువ్వు ఏ విధంగా సిద్ధపడుతున్నావు? యేసు ప్రభువు ఇప్పుడు స్టిల్ వస్తే వాట్ ఈస్ ద రిజల్ట్? అది వ్యక్తిగతంగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న.